నా జీవితంతో ఆటలాడిన నీకు ఇక జీవితమే లేదు. నా కలల్ని ప్రశ్నార్థకం చేసిన నువ్వు నీ కన్నీళ్ల సుడిగుండంలోనే మునిగిపోవాలి. జై విరాజ్, నువ్వు ఎంత పనిచేశారా? ఎవడ్రా నువ్వు? చెయ్యి మీద పడితే గొయ్యి తీసి పాతేస్తాను. చూడు, నేను కట్టిన తాళి. ఇప్పుడు అది నా పెళ్ళాం. ఇంకా దాని జీవితంలో మరో మగాడు కాదు కదా, మగాడు అని ఫీల్ అయిపోయే ఎవ్వడికి స్థానం లేదు. రే, తనకిష్టం లేకుండా తను నీ సొంతం అనుకుంటే కుదురుతుందనుకుంటున్నావా? ఏంటో నువ్వు చెప్పేది? తాళి కట్టాను, ఇప్పుడది నా సొంతమా పంతమా, అది దాని అంతమా డిసైడ్ చేయడానికి నువ్వెవడ్రా? పక్కనోడి ఫ్యామిలీ మ్యాటర్లో తలదూరిస్తే తలకి మొండెంతో జాయింట్ కట్ అయిపోద్ది. ఇక నీ జీవితం శూన్యం. జీవితం విలువ తెలిసిన వాళ్లే జీవితంలోకి అడుగు పెడతారు. అసలు విలువలే లేని నీలాంటి వాళ్ళు జీవితాంతం శూన్యంలోనే బ్రతుకుతారు.
జాగ్రత్తగా వెళ్ళు. నా మీద కోపంతో నీకేమవుతుందోనని నాకు భయంగా ఉంది. మనసుకు నచ్చిన మనిషి మెడలో తాళి కట్టాలని కలలు కన్నావు కదా విరాజ్. మనసు నిండా ద్వేషాన్ని నింపు నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అమ్మా, పందిట్లో జరగవలసిన పెళ్లి తంతు ఇంతటితో పూర్తయిందమ్మా. ఇక నూతన వధూవరులను ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. ఏవండి, విరాజ్ ఇంతవరకు కనిపించలేదు. మనం ఇంటికెళ్ళాకైనా వస్తాడా? స్మైలీ, ఏం లేదండి, పెళ్లిలో తను కనిపించలేదు కదా. రేపు మీ వాళ్ళైనా మా వాళ్ళైనా ఎవరైనా కావచ్చు. మీ మరిది కనీసం పెళ్లి ఫోటోల్లో కూడా కనపడలేదు అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పగలను? వాళ్ళు అన్నదమ్ముల మధ్య ఏదైనా దూరం ఉందనుకుంటారు. మీకు మీ తమ్ముడంటే ఎంత ప్రేమో నాకు తెలుసండి. కానీ చూసేవాళ్ళు మీ మధ్య ఏదైనా ద్వేషం ఉందని ఊహించుకుంటారు కదా. థ్యాంక్ యూ స్మైలీ. వేరే వాళ్ళు మా అన్నతమ్ముల గురించి తప్పుగా అనుకోకూడదని ఆలోచిస్తున్నావు. ఈ ఇంటి కోడలిగా ఇది నా బాధ్యత అని గుర్తు చేశావు. వాడికిప్పుడే ఫోన్ కళ్ళు
నువ్వు వస్తున్నావు. మేము ఇంట్లో అడుగు పెట్టే ముందు నా కళ్ళ ముందు నా వాళ్ళందరూ ఉండాలి. అప్పుడేరా నాకు సంతోషంగా ఉంటుంది. వస్తున్నానన్నయ్య, ఇంటికే వస్తున్నాను. ఓకే. మీ అన్నయ్యకి అందరికీ ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు నా గురించి? చైత్రకు శిక్ష వేశాను అని చెప్తావా? నువ్వు వేసిన ఈ శిక్ష నా తప్పుకి పరిహారమని నువ్వు భావిస్తే ఆ శిక్షని సంతోషంగా అనుభవిస్తాను. నా చివరి శ్వాస ఉన్నంత వరకు సంతోషంగా అనుభవిస్తాను. పైన గది శుభ్రం చేశావా అమ్మా? 2 గదులు శుభ్రం చేశానమ్మా. 2 గదులు చేశావా? ఎందుకు? చెప్పింది ఒక్కటే కదా. ఎలాగో శుభ్రం చేస్తున్నా కదా అని 2 చేసేసానమ్మా. సరేలే. అమ్మా, పానకం రెడీ చేశానా? వద్దొద్దు, నేనే చేస్తానులే. సరే అమ్మా. ఎందుకు వదినా? తను చేస్తుంది కదా. అయినా పానకం ఏముంది చెప్పు. హంస, నూతన దంపతులు తమ జీవితంలో చూడబోయే మధుర జ్ఞాపకాలకి గుర్తుగా తీయటి పానకాన్ని వాళ్ల చేత తాగిస్తాం. ముందు ముందు వాళ్ల తీయని కాపురంలో వచ్చే హెచ్చు తగ్గులను ఒకరికొకరు అర్థం చేసుకుని వాళ్లే సరిచేసుకుంటారు. కాని ఇప్పుడు మాత్రం ఏ హెచ్చు తగ్గులు రాకుండా పానకాన్ని మనమే తయారు చేయాలి. సరి దేవుడి పటాల దగ్గర అన్నీ సిద్ధం చేశావా? అన్నీ సిద్ధం చేశానదనా. రా, వచ్చి చూద్దుగానే. పద. అదేంటి హంస, దీపపు కుందులు 2 పెట్టారు? ఒకటే కదా పెట్టాల్సింది. అవునా, మామూలుగా దీపాలు 2 పెడతారు కదా అని. దీపానికి 5 ముఖాలున్నాయి కదా, ఒకటే సరిపోతుంది. కొత్త కోడలు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఈ 5 ముఖాలు ఉన్న దీపపు కుందెను వెలిగించడం మన సాంప్రదాయం. మరెలా వదినా? 2 పెట్టాం కదా. పర్లేదులే, ఉండని, ఏమవుతుంది? 2 కోడళ్లతో చెరో దీపం వెలిగిస్తే సరిపోతుంది. 2 కోడళ్ళ? ఇద్దరి కోడళ్ళేంటండి? ఉన్నది ఒకటే కోడలు కదా. 2 కోడళ్ళంటే ఈ ఇంటికి ముందుగా వచ్చిన కోడలు, ఇప్పుడొచ్చిన గోమతి కోడలు అని అర్థం. అందులో తప్పే ఉంది? ఇంతకీ 2వ బియ్యపు కుంద ఎందుకొదనా? రెండోదేంటి? ఇదొక్కటే కదా అక్కడ పెట్టాల్సింది. అయ్యో వదినా, నేను ఆల్రెడీ పెట్టేశాను, చూడు. ఈ రోజేంటి అన్నీ 2 ఎదురవుతున్నాయి? పైన 2 గదులు, ఇక్కడ 2 దీపపు కుందెలు, ఇప్పుడు బియ్యపు కుందెలు 2. ఏమో, ఇంకో కోడలు రాక కూడా గడియలు మొదలయ్యాయేమో. ఏదో పొరపాటున 2 పెట్టడం జరిగిందని పిల్లను చూసి ఇప్పుడే పెళ్లి చేసేస్తామా? అయినా ఈ విరాజ్ ఎక్కడికెళ్ళాడదనా? పందిట్లో జీలకర్ర బెల్లం టైంలో కనిపించాడు, మళ్ళీ కనబడలేదు. పందిట్లోనే ఉంటే పనులు సాగవు కదా హంస. ఏదో పనుల్లో బిజీగా ఉండుంటాడు, వచ్చేస్తాడులే.
దిగో దిగో. విరాజ్ ప్లీజ్ విరాజ్, నన్ను ఇక్కడ వదిలిపెట్టొద్దు. అమ్మా చెల్లి అస్సలు తట్టుకోలేరు. విరాజ్ ప్లీజ్, విరాజ్ ప్లీజ్. దిగో. విరాజ్ నువ్వు నాకు విధిస్తానన్న శిక్ష ఇదేనా విరాజ్? అక్కడే వదిలేసి వెళ్ళిపోకుండా ఇలా ఇక్కడి వరకు తీసుకొచ్చి నిలబెట్టేశావు. అలా అక్కడే వదిలేసి వస్తే ఏం చేసేదానివో నాకు తెలీదా? నా నమ్మకాన్ని తెంచేసిన నీకు నేను కట్టిన వెళ్ళిపో. చైత్ర